ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న అనర్థాలను చూసి ఆయన చలించిపోయాడు. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా చిరుదీపం వెలిగించడం మేలని తలిచాడు. పర్యావరణ పరిరక్షణ కోసం బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాడు. ప్లాస్టిక్ మహమ్మారిని పారద్రోలాలని అలుపెరుగని ప్రచారం చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న రామకృష్ణారెడ్డి పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని పారదోలేందుకు సమరాన్ని సాగిస్తున్నారు. హోటళ్లు, దుకాణ సముదాయాలు, ఇళ్లలో తిరుగుతూ గోడ పత్రికలు, కరపత్రాల ద్వారా ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. 1997 నుంచి చేస్తున్న ఈ ప్రచారంలో తన 4 ఏళ్ల మనవరాలు ప్రహర్షిణిని కూడా భాగస్వామిని చేశారు. శుభకార్యాలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు జరిగే ప్రదేశాలకు వెళ్లి ప్లాస్టిక్ మహమ్మారిని రూపుమాపాలని నినదిస్తున్నారు. ఉచితంగా నూలు సంచులు పంపిణీ చేస్తున్నారు. అందరు ప్రతి ఒక్కరు ఏంటంటే నేను చెత్తను బయట పడేస్తున్నాను నాకేంటి అని అనుకుంటున్నారు. కానీ మనం చెత్తను తగ్గిస్తే రాబోయే తరాలకు ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్లాస్టిక్ సంచిలో చెత్త నింపి వేయకూడదు. రామకృష్ణారెడ్డి అవిశ్రాంత కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ సంస్థ నుంచి పురస్కారాన్ని పొందారు. ఈ పోరాట యోధుని ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు మాకెంతో స్ఫూర్తిదాయకము. ఇక్కడికి వచ్చి స్కూల్లో 26th రిపబ్లిక్ డే రోజు కూడా ఆయన వచ్చి చాలా చక్కగా పిల్లలకందరికీ కూడా వివరించారు. పబ్లిక్ కూడా అట్లా చేయాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. నేనైతే ప్లాస్టిక్ గ్లాసులు మానేసిన మొత్తానికి. గ్లాసులు వాడకుండా కాంచి గ్లాసులు, రబ్బర్ గ్లాసులు వాడుతున్నాం. ఈ అపార్ట్మెంట్ లో కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా చెప్తున్నాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని. ఇప్పటికైతే ఇక్కడ చాలా ఫలితం ఉన్నది. భవిష్యత్ తరాల పరిరక్షణ కోసం చేస్తున్న ఈ యజ్ఞాన్ని జీవితాంతం కొనసాగిస్తానని రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడో బ్యాంకు ఉద్యోగి. దీని వాడకంతో వచ్చే నష్టాల్ని జనానికి వివరిస్తున్నాడు. 20 ఏళ్లుగా ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. సొంత ఖర్చుతో పాంప్లెట్స్, పోస్టర్లు, బ్యానర్స్ కట్టి ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు రామకృష్ణ. సిటీలోని అజామాబాద్ లో ఉంటున్న రామకృష్ణకి పర్యావరణం అంటే ఇష్టం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంటెంట్ గా పనిచేస్తూనే ప్లాస్టిక్ పై ఫైట్ చేస్తున్నాడు. ప్లాస్టిక్ వాడకంతో జరిగే నష్టాల్ని ప్రజలకు వివరించి అవగాహన కల్పిస్తున్నాడు. ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని ముందుగా తన ఇంటి నుంచే ప్రారంభించాడు రామకృష్ణారెడ్డి. ఇంట్లో అసలు ప్లాస్టిక్ వస్తువు లేకుండా చూస్తున్నాడు. దీనిపై 20 ఏళ్లుగా అలుపెరగకుండా పోరాటం చేస్తున్నాడు. పాంప్లెట్స్, బ్యానర్లు, పోస్టర్లతో ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రామకృష్ణారెడ్డి వాడే సైకిల్, స్కూటర్, కార్ పై కూడా ప్లాస్టిక్ వాడొద్దని ప్లకార్డ్ పెట్టుకుని ప్రచారం చేస్తాడు. మనం హోటల్కు పోయేటప్పుడు టిఫిన్ డబ్బాలు తీసుకెళ్లాలి. ఇంకొకటి ఫ్లెక్సీ బోర్డులు వాడకూడదు. ప్లాస్టిక్ క్యాలెండర్లు ముద్రించకూడదు. ప్లాస్టిక్ ఆట వస్తువులు కొనకూడదు. బహుమతులుగా ప్లాస్టిక్ వస్తువులు ఏవి కూడా ఇవ్వకూడదు. టీ ఇచ్చినప్పుడు పేపర్ కప్పులో కానీ లేకుంటే ప్లాస్టిక్ దాంట్లో కానీ తాగకుండా స్టీలు లేక పింగాణిగా వాడాలి. ఈ విధంగా ఒక పెద్ద లిస్టు తయారు చేసుకొని ప్రతి నెల కూడా కొన్ని ఇంకా నేను ఈ నిజ జీవితంలో ఏ విధంగా ప్లాస్టిక్ వాడుతున్నారు అని ఇప్పుడు ఏ విధంగా వాడుతున్నారు చూస్తున్నాం కదా. హోటల్కి వెళ్తేగినా మనం తోపుడు బండి మీద ఉన్న వాళ్ళు ఒక స్టీల్ ప్లేట్ మీద కూడా ప్లాస్టిక్ పేపర్ వేసి టిఫిన్ ఇస్తున్నారు. 1997లో వారణాసిలో ప్లాస్టిక్ కవర్లు తిని ఆవులు చనిపోయినట్లు పేపర్లలో వచ్చిన వార్తను చూసి రామకృష్ణారెడ్డి చలించిపోయారు. అప్పటి నుంచి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. శని, ఆదివారం సెలవు రోజున పార్కులకు వెళ్లి పాంప్లెట్స్ పంచిపెడుతున్నాడు. ఫ్రెండ్స్, బంధువులకు కూడా ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నాడు. ఆ ప్లాస్టిక్ సంచులు ఉచితంగా తీసుకొని దాంట్లో ఆహార పదార్థాలు నింపి బయట పడేస్తే అవి తిని ఆవులు చనిపోతున్నాయి. ఎందుకంటే అవి జీర్ణం కావు కాబట్టి బయటికి రావు పొట్ట బయట నుంచి. అందుకని నేనేం చేశాను, మొట్టమొదటే ఇట్లా భరతమాత ముద్దు బిడ్డలమైన మనమంతా కూడా గోమాతను కాపాడాలి. ఆ ఉద్దేశంతో మనము ప్లాస్టిక్ సంచులు మానేసి మనం బట్ట సంచులు వాడితే
ఇంట్లో ఉన్న బట్ట సంచులే అంటే మన ఇంట్లో ఉన్న పాత దుస్తులతో చేసిన సంచులు కానీ కొత్తవి కానీ ఇవన్నీ వాడితే ఏమవుతుందంటే మనం ప్లాస్టిక్ ఒక్క బట్ట సంచి వాడితే కన్నా 1000 ప్లాస్టిక్ సంచులు అవాయిడ్ చేయొచ్చు. రామకృష్ణారెడ్డి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం బాగుందంటున్నారు కాలనీ వాసులు. పర్యావరణంపై ఎంతమంది ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు. ప్లాస్టిక్ వాడకూడదని, ప్లాస్టిక్ ఓన్లీ బ్యాగులు మాత్రమే తెచ్చుకోమని చెప్పాడు. కానీ అది ఎవరు యూజ్ చేస్తలేరు. ఆ సార్ బ్యాగులు తీసుకొచ్చి పెట్టినా కానీ ఫ్రీకి ఇస్తారా అని అడుగుతున్నారు, కానీ ఎవరు డబ్బులు పెట్టి కొనేవాళ్ళు లేరు. కానీ అందరికి చెప్తున్నాడు, కానీ ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఎందుకు అట్లా అంటే జనాలు అలా తయారైపోయినారు. ఖాళీ చేతులతో ఒట్టి చేతులతో షాపులకు వెళ్ళడం, అక్కడ నుంచి క్యారీ బ్యాగులు తెచ్చుకోవడం. ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పినా కానీ మళ్ళీ తెచ్చుకుంటామంటారు, తెచ్చుకోరు. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాల్ని వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు రామకృష్ణారెడ్డి. జీహెచ్ఎంసీతో పాటు నగరవాసులు కూడా చేయి కలిపితే సిటీలో ప్లాస్టిక్ వాడకం తగ్గే అవకాశం ఉందంటున్నాడు.